పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా గ్యాస్ను మనం ఇలా ముట్టించుకున్నామండి. ముట్టించుకున్నాక ఈ దబరాన్ని నేను దీని మీద పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇది గోంగూర శుభ్రంగా క్లీన్ చేశానండి. వాటర్తో కడిగేసాము. కడిగిన తర్వాత ఇలా వేసేసాను. ఇలా వేసానండి. ఈ మిర్చి కూడా పచ్చిమిర్చి అండి, ఇవి ఉడకబెట్టాలి. ఇది ఆయిల్లో వేపేది కాదు. ఈ మిర్చి కూడా నేను చక్కగా కడిగేసాను. కడిగేసి ఇప్పుడు దీనిపైన మనం ఇలా పెట్టేసి ఉడికించాలి. కొన్ని నీళ్లు వాటర్ని ఈ విధంగా పోయాలి. ఇలా పోసేసి పైన మనం ఈ విధంగా మూత పెట్టాలి. ఈ విధంగా మనం మూత పెట్టాలి. పెట్టిన తర్వాత అది ఒక 10 నిమిషాలకి ఉడికిపోతుందండి. ఇది ఉడికిన తర్వాత దీని ప్రాసెస్ చెప్తాను. తరువాత ఇప్పుడు ఇందులోకి మనం ఉపయోగించేవి ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, పసుపు, కరివేపాకు, పోపు పెట్టడానికి పోపు దినుసులు. ఈ విధంగా ఇది ధనియా పౌడర్, ఈలోపు మనం దీనిలో ఈ సైడ్ పోపు పెట్టుకుందాం. ఆ ప్రాసెస్ అయ్యేటప్పటికి ఇది పోపు వేస్తాం. ఇలా ఆయిల్ వేసుకుని ఇలా ఆయిల్ వేసుకున్నాం. ఈ ఆయిల్ వేడెక్కాక ఈ ఆయిల్ వేడెక్కాక కొన్ని వేడెక్కనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు, తరువాత కొంచెం వెల్లుల్లిపాయ, పోపులో కూడా మనం ఈ వెల్లుల్లిపాయని ఉపయోగించాలి. ఇవి పోపు దినుసులు. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు. ఇది ఇప్పుడు ఈ పోపు దినుసులు ఇవి వేగినాయి కదా, దీనిలో వేసుకున్నాం.
ఇవి పోపు దినుసులు. ఇప్పుడు ఇది ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. ఇది వేగిన తరువాత మనము కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఈ పోపు రెడీ అయిపోయింది. ఈ పోపు రెడీ అయిపోయింది. దీన్ని బంద్ చేసేద్దాం. ఇలా ఆపేద్దాం. ఆపేసిన తరువాత మనం ఇప్పుడు ఈ రోల్ని తీసుకుని ఇందులో ఈ గోంగూర ఉడికిందో లేదో ఒక్కసారి చూద్దాం. ఇవి పచ్చిమిర్చి, గోంగూర. ఈ పచ్చడి ఎక్కువ నిలవ ఉండదండి. ఆయిల్తో కాదు కదా, ఇది వాటర్తో కదా. 2-3 రోజులు, ఆ రోజుకి ఆ రోజే పనికొస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజుల వరకు వాడుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ పోపు రెడీ అయిపోయింది కదండి. ఈ పోపు ప్రాసెస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని, ఈ ఉడికిన దాన్ని, పచ్చిమిర్చి, గోంగూర ఉడికిన దాన్ని ఈ రోట్లో మనం చట్నీ చేద్దాం. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఈ రోట్లో వేసి ఈ బండతో చట్నీ చేద్దాం. ఇలా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా మనం పచ్చిమిరపకాయ చక్కగా ఉడికిపోయింది. కొంచెం తీద్దాం.
ఇరుకుగా ఉంది. ఇది కొంచెం తీసేసి రుబ్బుదాం. ఇలా ఇలా వెనకట వాళ్ళు మిక్సీలో వేయకుండా ఈ రోట్లోనే రోకలి ఈ రోట్లోనే పచ్చళ్ళు చేసేవాళ్ళండి. ఇవి చాలా టేస్ట్కరంగా కూడా ఉంటాయి. మిక్సీలో పచ్చడి కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, రెండు ఉడకబెట్టేసాం కదా, చక్కగా మెత్తగా ఉడికిపోతుంది, మెత్తగా నలిగిపోతుంది. ఇలా గట్టిగా మనం బ్రష్ చేయాలి. ఉడికినాయి, మంచిగా ఉడికినాయి. కొంచెం ముదురు కాయలు ఇవి, లేతకాయలు అయితే అసలు చాలా మెత్తగా మంట ఉండదని ముదురుకాయలు వేసానండి. ఇప్పుడు దీనిలోకి తీసుకుందాం, ఈ గిన్నెలోకి. తీసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఉంది కదండి, ఇంకా కొంచెం ఉంది. ఉప్పు చాలా వేసానండి, అడుగునే సరిపోతుంది. ఇది గోంగూర, ఎర్ర గోంగూర పచ్చడి. వెనకటి వాళ్ళు ఆయిల్లో వేపకుండా అప్పటికప్పుడే ఇలా రోటి పచ్చడి చేసుకునేవాళ్ళండి. ఆ విధంగా నేను చేసి చూపిస్తున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు మనం కొన్ని ఉల్లిపాయలని కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇవి కచ్చాబెచ్చగా నలిగిన మనకి పర్వాలా. ఇవి ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పసుపు ఇవన్నీ కూడా కలిపి వేసారు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసాం, జీలకర్ర వేసాం, పసుపు వేసాం, ఉప్పు వేసాం, అన్నీ వేసాం. ఇందులో ఇలా కచ్చాపిచ్చాగా నలిగితే చాలా టేస్ట్గా మనం తింటుంటే అవి తగులుతూ ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి తీసేద్దాం. వెనకటి వాళ్ళు ఈ రోట్లో కొంచెం అన్నం కూడా వేసుకుని కలుపుకుని, వెనకటి వాళ్ళంటి ఇప్పుడైనా వేసుకుని కలుపుకుని తినవచ్చు. చూడండి ఏ విధంగా మనకి ఈ పచ్చడి రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిలో మనము పెట్టిన పోపుని ఈ విధంగా వేసేస్తున్నాం. ఇది చూడండి ఏ విధంగా మనకి గోంగూర పచ్చడి రెడీ అయింది. ఇలా ఇలా ఈ పోపు వేసేసి ఇలా రెడీ చేసేసాను. చూడండి ఏ విధంగా రెడీ అయిందో. ఈ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. గోంగూర, పచ్చిమిర్చి ఉడకబెట్టాలి.
ఉడకబెట్టిన తర్వాత ఒక సైడ్ పోపు దినుసులన్నీ మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పోపు పెట్టుకోవాలి. ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ పోపు పెట్టేసుకుని ఈ రెండు ఉడికిన తరువాత ఈ రోకల్ని మనం ఉపయోగించి ఇందులో చట్నీ రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న తర్వాత అందులో కొంచెం ధనియా పౌడరు, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయ కూడా వేసి మళ్ళీ పైన చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా తరిగేసి వేసి ఈ విధంగా ఈ చట్నీని రెడీ చేశాను. ఇదండి ఈ ప్రాసెస్. చూడండి ఏ విధంగా మనకి ఈ గోంగూర చట్నీ ఏ విధంగా మనకి రెడీ అయిందో చూడండి. గోంగూర చట్నీ రెడీ చేశాను. ఇదండి ఈ చట్నీ పోపు పెట్టాను.